పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మళ్ళీ ఎందుకో వార్తలు వస్తూ ఉన్నాయి. చాలామంది స్పందిస్తున్నారు. ఆయన సరే పొరపాటుగానరా ఎందుకో యథాలాపంగానరా ఎందుకన్నారో మరి అది ఏమైనా అయి ఉండొచ్చు. కానీ ఒకసారి ఒక ప్రాంతం యొక్క మనోభావాల్ని కించపరిచే విధంగా దెబ్బతీసే విధంగా మాట్లాడినప్పుడు అది తన దృష్టి రాగానే వెంటనే ఉపసంహరించుకోవాలి ఎవరైనా సరే ఆ వ్యాఖ్యల్ని. అట్లాంటి జరగకుండా ఉండాల్సిందే. నేను అట్లా అనలేదు, ఏదో వేరే రకంగా పోయింది అది అని చెప్పుకుంటారు. సహజమైన విషయం ఇదంతా కూడా. అట్లీస్ట్ ఆయన దాని నుంచి వెనక్కి తీసుకున్నాడు అనే భావన ప్రజలకు ఇవ్వడం అవసరము. ఎందుకు మరి ఆయన దాంట్లో కూడా వెనకబడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికైనా నేను ఉపసంహరించుకున్నాను ఒక మాట చెప్తే సరిపోతుంది. ఎందుకంటే పాపం వారాంతం సెలవులకి ఇక్కడికే రావాలి, ఆయన హైదరాబాద్లో ఉండాలి. అది తెలుసు ఆయనకి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా ఎక్కువ ఆస్తులు హైదరాబాద్లోనే తెలంగాణలోనే ఉన్నాయి. ఉండొచ్చు, తప్పేం లేదు. మస్తు అందరికి ఉన్నాయి, అక్కడి నుంచి చాలామందికి ఉన్నాయి, ప్రపంచంలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఉన్నాయి, భారతదేశంలో చాలామందికి కూడా ఉన్నాయి. ఉండొచ్చు, ఎవరికి ఎక్కడైనా ఉండొచ్చు, ఉంటారు, ఉండే హక్కు ఉంది. వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, తప్పకుండా వాళ్ళకి రక్షణ కూడా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎక్కువ ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా ప్రేమించాలి ఆయన. ఇప్పుడు మేమే తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళమే, మేము ఎప్పుడు కూడా విద్వేషాలు రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడలేదు. కేసీఆర్ కూడా ఎప్పుడు అట్లా మాట్లాడలేదు, మేము కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఉద్యమ సందర్భంలో కొంత క్రాస్ టాక్ వస్తుంది, అప్పుడు కూడా మేము చాలా సంయమనంగానే ఉన్నాం. సరే 10-12 ఏళ్ళు అయిపోయింది. తెలంగాణ తెచ్చుకున్నాక మా పరిపాలన ఏందో చూసిండ్రు ప్రజలు. కేసీఆర్ దీక్ష దక్షతలు ఏందో తెలిసినాయి. కేసీఆర్ ఆ ప్రాంతం పట్ల ఎట్లా ఉన్నారు చూసిండ్రు. ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆడ 2 ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అవతల వాళ్ళు కావచ్చు, అవతల ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవతల వాళ్ళు కావచ్చు, ఇద్దరు కూడా హైదరాబాదే సేఫ్, మాకు హైదరాబాద్లోనే రక్షణ ఉంది, కేసీఆర్ నీడలోనే రక్షణ ఉంది, తెలంగాణ నీడలోనే రక్షణ ఉంది అని చెప్పి భావించారు. చూసినాం మనం. చాలామంది మాట్లాడారు మాకు అక్కడికంటే ఇక్కడే బాగుంది అని మాట్లాడారు. గంత జాగ్రత్తగా కడుపులో పెట్టి దాచుకుంది తెలంగాణ అందరినీ కూడా. ఎప్పుడు కూడా ఇతరుల మంచిని కోరింది. మేము అన్నాడు అడిగినప్పుడు కూడా వేరైతే ఇద్దరం బాగుపడతాం పాటల్లోనే ఉంది, మా సాహిత్యంలోనే ఉంది. కేసీఆర్ గారు పదే చెప్పారు, అన్నదమ్ములాగా విడిపోదాం, ఇద్దరం బాగుపడదాం, కలిసి బతుకుదామని చెప్పినాం మనం.